భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. వేములవాడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మదు ఆధ్వర్యంలో తిప్పాపురం రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తుమ్మదు మాట్లాడుతూ దేశ సాంకేతిక సామాజిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన మహోన్నత నాయకుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు. దేశ ప్రగతి కోసం ఆయన చేసిన త్యాగాలు వృధా పోనివ్వమని స్పష్టం చేశారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ పులకం రాజు మాట్లాడుతూ భారతదేశాన్ని ఆధునిక ప్రపంచం వైపు నడిపించడంలో రాజీవ్ గాంధీ పోషించిన పాత్ర చారిత్రాత్మకమైందన్నారు. భారతదేశంలో నేడు మనం చూస్తున్న సమాచార సాంకేతిక టెలికాం విప్లవానికి రాజీవ్ గాంధీ అప్పట్లోనే పునాది వేశారని గుర్తు చేశారు. రాజీవ్ గాంధీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, కౌన్సిలర్లు ఏలా శ్రీనివాస్, కుక్కుల బాలకృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాగర వెంకటస్వామి, నాయకులు చిలుక రమేష్, కూరగాయల కొమరయ్య, పీర్ మొహమ్మద్, దుర్గం పరశురాం, కట్కూరు శ్రీనివాస్, ఇన్నారెడ్డి, ఉప్పిడి శ్రీధర్, అక్కనపల్లి నరేష్, నాగుల విష్ణు తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ అమర్ రహే కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ अमर रहे राजीव गांधी अमर रहे अमर रहे राजीव गांधी अमर रहे राजीव गांधी अमर रहे राजीव गांधी अमर रहे భారతదేశంలోనే అతి చిన్న వయసులో ప్రధానమంత్రిగా అయి భారతదేశపు 6వ ప్రధానమంత్రిగా అయినాడు. అతను ప్రధానమంత్రి అయిన తర్వాత టెలికమ్యూనికేషన్ కానీ అలాగే కంప్యూటర్లు కానీ తీసుకురావడానికి ఎంతో కృషి చేశాడు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత 21 సంవత్సరానికి ఓటు హక్కు ఉండే. అతను రాకముందు వచ్చిన తర్వాత 18 ఏళ్ళకే ప్రతి యువకులకు 18 ఏళ్ళకే ఓటు హక్కు కల్పించినాడు. స్థానిక సంస్థలు బలోపేతం కావడానికి ఎన్నో రాజ్యాంగ సవరణలు చేసినాడు. 1991లో తమిళనాడులోని ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆత్మాహుతి దాడిలో అతడు చనిపోయిన తర్వాత 1991లో భారత ప్రభుత్వం అతనికి భారతరత్న అవార్డు ఇచ్చింది. రాజీవ్ గాంధీ ఆశయాలను ఆలోచనలను మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుకుంటున్నాను. ఇది కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క నాయకునికి, ప్రజాప్రతినిధులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఈరోజు ఢిల్లీ నుండి నేరుగా ఈరోజు గ్రామ పంచాయతీలకు నిధులు వెచ్చించి పల్లెలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో నేరుగా నిధులను వెచ్చించిన ఘనత ఈరోజు రాజీవ్ గాంధీకి చెందింది. అంతేవిధంగా ఈరోజు 21 ఏళ్లకు ఓటు హక్కు ఉన్నటువంటి యువత ఈరోజు 18 సంవత్సరాలకు కుదించి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని చేసినటువంటి ఘనత ఈరోజు రాజీవ్ గాంధీ గారు. ఈరోజు టెలిఫోన్ రంగాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఎక్కడ ఏదైనా మన ఫోన్ల ద్వారా మాట్లాడుకుంటున్నామంటే అది గొప్ప వ్యక్తి ఈరోజు రాజీవ్ గాంధీ చొరవతోనే అని చెప్పక తప్పదు. ఇలాంటి సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం కాబట్టి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని కోరుకుంటూ అందరికీ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాజీవ్ గాంధీ చేసిన సేవలు భారతదేశానికి మరవలేని. ఎందుకు అనంటే ఇలా టెక్నాలజీ లండన్లో చదివి ఇలా ఉన్నత విద్యలు చేసి ఇలా భారతదేశానికి ప్రధాని కాగానే కంప్యూటర్ వ్యవస్థను తీసుకొచ్చి ఇలా భారతదేశంలో ప్రవేశపెట్టిన ఘనత పెద్దలు స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారు ఇలా పల్లెలు బాగుంటేనే పట్టణాలు బాగుంటాయని ఇలా పల్లెలకు గ్రామ పంచాయతీలకు నేరుగా ప్రధానమంత్రి నిధులను తీసుకొచ్చి పల్లెలను
సస్యశ్యామలుగా చేసిన ఘనత ఇవాళ పెద్దలు రాజీవ్ గాంధీ గారు. అలాగే ఇంతకుముందు సోదరులు చెప్పినట్టుగా టెక్నాలజీ విషయంలో ప్రతి విషయంలో కూడా ఇలా రాజీవ్ గాంధీ ఇలా 18 సంవత్సరాలకే ఓటర్కు కల్పించి యువతను ఉత్తేజపరచంగా ఇలా తీర్పు ఇచ్చే విధంగా ఇలా చేసిన ఘనత కూడా రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి స్థానిక చైర్మన్ మున్సిపల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో కౌన్సిలర్లు కోఆప్షన్ మెంబర్లు సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా వారి వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఈ దేశానికి మరి ప్రాణత్యాగం చేసి అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి గాంధీ కుటుంబం మరి మనందరికీ తెలిసిందే. వారు చేస్తున్నటువంటి ఆనాడు కృషి ఫలితమే ఈనాడు దేశ ప్రజలందరూ కూడా అనుభవిస్తున్నారు. కాబట్టి ఇందిరాగాంధీ అయితేనేమి, రాజీవ్ గాంధీ అయితేనేమి, సంజయ్ గాంధీ అయితేనేమి ఈ దేశం కొరకు ప్రాణత్యాగం చేసినటువంటి వారిని స్మరించుకోవడం, దాంట్లో భాగంగా ఈరోజు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం మరి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు స్వర్గీయ ప్రధాని రాజీవ్ గాంధీ గారి వర్ధంతి వేడుకలు వేములవాడ పట్టణంలో ఘనంగా జరపడం జరుగుతుంది. కాబట్టి రాజీవ్ గాంధీ గారి ఆశీస్సులు రాహుల్ గాంధీ మీద ఉండాలి, ప్రధానమంత్రిగా చూడాలని మా కోరిక. మరోసారి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ ధన్యవాదాలు. భారతదేశ సృష్టికర్త ఈ గౌరవనీయులైన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా మరి ఈరోజు వేములవాడలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ చైర్మన్ తులకం రాజన్న గారికి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగర వెంకటస్వామి గారికి, మాజీ పట్టణ అధ్యక్షులు చంద్రగిరి కిరణ్ గారికి, గురాయల కుమరన్న గారికి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నాగేష్ గారికి, మరి నాయకులందరం కలిసి ఇవాళ తిప్పాపురంలో రాజీవ్ గాంధీ విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించినాం. భారతదేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా వేములవాడ పట్టణంలో ఘనంగా పూలమాల వేసి ఒక వర్ధంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది. గౌరవ పట్టణ అధ్యక్షులు కుమార్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, మాజీ పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్లు అందరూ కలిసి ఒక వేదికలో పాల్గొని ఘనంగా జరుపుకున్నట్టుగా ఘనంగా తెలియజేస్తుంది. ఏదైతే రాజీవ్ గాంధీ గారు భారతదేశంలో విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చి మరి భారతదేశం ముందుకు నడుస్తున్న దాంట్లో ఎట్లాంటి అవసరాల నిమిత్తం వారి ఆలోచన విధంగా అనేక గొప్ప గొప్ప సంస్థలు తీసుకొచ్చి అనేక భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఉన్నత చదవాలని చెప్పి మరి ఉన్నతమైనటువంటి వాణిజ్య రంగాల్లో అందరూ ముందుకు పోవాలని ఒక అభివృద్ధితోనే వారు ఒక అనేక కార్యక్రమాలు పెద్దలు ఇంతకు మాటలు చెప్పినటువంటి అనేక పథకాలు తీసుకొచ్చి ప్రజల సేవ చేసినటువంటి గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు. ఇందిరాగాంధీ మరణానంతరం వారి యొక్క ప్రధానమంత్రి వచ్చి అయిన తర్వాత మరి చిన్న వయసులో 40 సంవత్సరాల్లో భారతదేశానికి ప్రధానమంత్రి రావడం, మరి ఆయనను ఒక ఆత్మాహుతి దాడిలో వాళ్ళు మరణించడం ఒక బాధాకరం. ఎందుకంటే గొప్ప నాయకుడు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ముందు మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత పేదలకే అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి గొప్ప కాంగ్రెస్ పార్టీ. ఆ నుంచి ఈనాటి వరకు కూడా మా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు నిజమైన పేదలకే న్యాయం చేస్తుంది. మరి ఆ రోజు ఇందిరా మిల్లు ఇచ్చిందంటే ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇందిరా మిల్లు జరుగుతుంది. మరి ఇట్లా గొప్ప గొప్ప కార్యక్రమం గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడం, మరి అదేవిధంగా ఇంకా రాబోయే రోజుల్లో రాజీవ్ గాంధీ యొక్క ఆశయాలు అందరూ స్మరించుకుంటూ ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్తలు వారి యొక్క బాటలు నడవాలని చెప్పి కోరుకుంటూ